దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పాలి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మనము ఈ దినము పఠనము చేసుకున్నటువంటి లేఖన భాగంలో పేతురు భక్తుడు రెండవ పర్యాయము పరిశుద్ధులైనటువంటి దేవుని ప్రజలకు ఈ రెండవ ఉత్తరముగా రెండవ పత్రికను రాసి పంపిస్తూ ఉన్నారు. ఈ రెండవ ఉత్తరములో లేక ఈ రెండవ పత్రికలో మొదటి అధ్యాయములో 3 పర్యాయములు భక్తుడు ఇక్కడ ఒకే పదాన్ని పలుకుతూ వచ్చారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలముగా, రక్షింపబడిన వారముగా, దేవుని రాజ్యము కొరకు ఆయుత్తపరచబడుతున్న వారముగా మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అని దేవుడు ఇక్కడ దేవుడు ఆత్మ ద్వారా భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మొదటి వచ్చిన భాగము, 3వ వచ్చిన భాగం మొత్తం కలిసి ఉన్నాయి. ఇందులో 3వ భాగముగా మనము చూస్తే, 2వ వచనముగా చూస్తే, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞానము మూలముగా దేవుడు మనలను రక్షణలోనికి నిత్య జీవము కొరకై పిలిచాడు. పాపములో నుండి, లోకములో నుండి. ఎక్కువగా పేతురు భక్తులందరూ పలుకుతూ ఉన్నారులే కానీ పేతురు భక్తుడు మాత్రము తన మొదటి పత్రికలోను తన రెండవ పత్రిక ఈ పర్యాయము ఈ సందర్భంలో కూడా పిలుపు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను ఏం చేశాడంటండి? పిలుచుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకు ఆ రోగం పోయింది, ఈ రోగం పోయింది, ఆ వ్యాధి పోయింది, ఆ సమస్య నుండి దేవుడు నన్ను బయటేసాడు, లేక నేను అలాగూ ఇలాగూ ఉండా స్థితిలో ప్రతికూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను రక్షణ పొందాను. ఎవరంట చెప్పండి? నేను అంటాం కదండి. నేను రక్షణ పొందాను, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను అనుకుంటున్నాము. కానీ భక్తుడైన పేతురు భక్తుడు అంటున్నారు, మనము అనే పదము, నేను అనే పదము మనము పలకక మునిపే ఆయనే మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళాము, అది వివాహమే కావచ్చు, జన్మదినమే కావచ్చు, లేక జ్ఞాపకార్థమే కావచ్చు, ఏదో ఒక ఫంక్షన్, అక్కడికి మనం అకేషన్కి అటెండ్ అయినప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్ళామంటే నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చాను అంటాం కదండి. దానికి ముందు మనమే వెళ్ళాలనుకున్నామా? మనల్ని ఎవరైనా పిలిచారా? చెప్పండి. పెద్దగా పిలవకుండా వెళ్తామా ఎక్కడికైనా? పక్కింటికి ఉప్పుకి, కారానికి, ఉల్లిపాయకి, చింతపండు కానీ వెళ్తాం. కానీ ఏదైనా పురుషులైతే ఏదైనా వస్తువుల కోసం అని వెళ్తారు. కానీ ఫంక్షన్లకు మాత్రం పిలవకపోతే వెళ్ళం, బెర్రన బెగ తీసుకుంటాం. ఎందుకు? వెళ్ళటం కూడా పద్ధతి కాదు కాబట్టి. ఫంక్షన్ అనేది అది ఒక విలువగా, అది మన వైపు నుండి జరిగేది కాదు. అవతల వాళ్ళు కూడా మనల్ని సంతోషంగా ఆహ్వానించుకునేటువంటి సందర్భం కాబట్టి వారి యొక్క అభిప్రాయం మేరకు వెళ్తాం. ఈ వచ్చిన భాగంలో కూడా పేతురు భక్తుడు కూడా మనలను పిలిచాడు అంటున్నాడు. మొదటి పత్రికలో పేతురు భక్తుడు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో కూడా అంటాడు, ఆశ్చర్యం అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట? మన ప్రభు మనల్ని ఏం చేశాడంట? ఆయన పిలుచుకున్నాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు రక్షణ పొందడానికి, విడుదల పొందడానికి, స్వస్థత పొందడానికి, ఆశీర్వదింపబడడానికి, మేలు పొందడానికి, కృప పొందడానికి, రక్షింపబడి వరములు పొందడానికి, పరిశుద్ధాత్మ నింపుదలను పొందడానికి, కృపావరములతో ప్రభు కొరకు మహిమకరంగా వాడబడడానికి దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని పిలువక మునిపే మనం ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడలారా, కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుడే మనలను పిలుచుకున్నాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి దేవుని వాక్యం. దేవుడే మనల్ని పిలిచాడు. నానా విధములైన పరిస్థితుల్లో నుండి మనల్ని పిలిచాడు ఆయన. అయితే ఆయన మనలను పిలిచినప్పుడు మనము ఆ దేవుని విషయంలో ఏమి కలిగి ఉండాలంట? ఆ దేవుని యందు రక్షింపబడినప్పుడు అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. ఆయన విషయంలో ఏం కలిగి ఉండాలండి? అనుభవ జ్ఞానము. ఇక్కడ 2వ వచనములో, తరువాత మరి 3వ వచనములో అంటే 4వ వచనము పై లైన్లో కూడా దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక. మరలా అదే వరుస క్రమంలో మనం వెళ్తే 6వ వచనములో కూడా అంటున్నాడు, అక్కడ కాదు, ఓకే, స్తోత్రం. 8వ వచనములో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానముల విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏం చేస్తాయి అంటే, దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఏం చేస్తుందంట మనల్ని? దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది? మొదటి వచనములో చూస్తే, ఆ 2వ వచనములో మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయును. దేవుని యందు అనుభవ జ్ఞానం కలిగినప్పుడు మనకి దేవుడు ఇవన్నీ కూడా దయచేస్తాడంట. మరలా 3వ వచనములు అంటున్నాడు, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము. మరలా 2వది ఏమంటున్నాడు? దేవుని యొక్క అనుభవ జ్ఞానములు మనము కలిగి ఉన్న వారిగా ఉన్నప్పుడు ఆయన మనకేం విస్తరింపజేస్తాడంటండి? కృపయు సమాధానం. ఇప్పుడు 3వది 8వ వచనములో, ఇవి మీకు కలిగి విస్తరించినట్లా. ఏవి? ఈ విధముగా అనుభవ జ్ఞానము కలిగి మొదట దేవుని శక్తి, జీవము, భక్తిని, వీటిని దేవుడు దయచేస్తాడు. తరువాత కృపను, సమాధానమును విస్తరింపజేస్తాడు. వీటిని మనము కలిగి ఉన్నందున మన ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చిన అనుభవ జ్ఞానముల వలన మిమ్మును సోమరులుగానా కానీ నిష్వరులుగా కానీ కాకుండా చేస్తాడు. ఒకరు దేవుని యందు విశ్వాసం ఉంచినాక రక్షణ జీవితంలో జీవించే విషయంలో, ఆత్మీకంగా జీవించే విషయంలో, ప్రార్థనలో, విశ్వాసములో, ఆరాధనలలో, క్రమకోటములలో, దేవునికి దగ్గరగా జీవించే విషయంలో, దేవునికి ఇష్టలుగా జీవించే విషయంలో ఏమవుతున్నారంటే కొందరు సోమరులుగాను నిష్ఫలులుగాను అవుతూ ఉన్నారు. మనము ఎప్పుడైతే దేవుని గురించిన అనుభవ జ్ఞానమును కలిగి ఉంటామో ఆ దైవీకమైనటువంటి అనుభవ జ్ఞానము మనను దేవునిలో సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ చెయ్యనియదు. ఏమని ఉందండి? ఆ అనుభవ జ్ఞానం ఏం చేస్తారంట? మనల్ని
సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ కాకుండా చేయును. మనల్ని దేవునిలో చురుకైన వారిగా, చాలామంది లోక సంబంధమైన పనుల్లో భలే చురుగ్గా ఉంటారు, భలే ముందు చూపుగా ఉంటారు. కానీ దేవుని విషయంలో ఇక్కడ అంటే ఎక్కడో అంటారు, అంటారు. దేవుని విషయంలో సోమరులైపోతూ ఉన్నారు, చాలామంది నిస్వరులుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని ఫలభరితము కలిగిన వారిగా, దేవునిలో చురుకైన వారిగా చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యములో యేసయ్య ఒక ఉపమానము చెప్పాడు. ఆత్మీయ జీవితమును దీవెనకరంగా చురుకుగా నడిపించుకునే వారి కొరకు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమాని దగ్గర ఇద్దరు దాసులు ఉన్నారు. నన్ను అల్లరి చేయకూడదు. యజమానుని దగ్గర ఇద్దరు దాసులు ఉన్నారు. ఒక దాసునికేమో 1 దేనారం ఇచ్చాడంట. చెప్పాలి, అందరు చెప్పాలి. ఎన్ని ఇచ్చాడు? 1 దేనారం ఇచ్చాడు. ఒక అతనికేమో ముగ్గురు దాసులు ఉన్నారు. ఒక అతనికేమో 5 దేనారములు, ఒక అతనికేమో 10 దేనారములు ఇచ్చాడు. ఇస్తే ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడంట, ఈ ఒకటితో నేనేం చేసుకునేది, వింటున్నారండి, ఈ ఒకటితో నేనేం చేసుకునేది అని చెప్పి చక్కగా మూట కట్టి నాకు ఇచ్చాడంటే మా ఓనర్ గారు ఎప్పటికైనా అడుగుతాడు కదా, మా మేస్త్రి గారు లేక మా మేనేజరు ఎప్పటికైనా అడుగుతాడు కదా అని చెప్పి ఆ ఒక్కటి ఏం చేశాడు, మూట కట్టి జాగ్రత్తగా పెట్టాడంట. అడిగినప్పుడు ఇవ్వచ్చని. ఎందుకు ఇచ్చాడు ఆయన? అభివృద్ధి చెందు బాబు, దీంతో ఏదైనా నువ్వు బాగుపడు, సంపాదించుకో అని. అది అయిపోయింది. రెండవ అతను 4 సంపాదించా, 5 ఇస్తే 10 సంపాదించాడు. 10 ఇచ్చిన అతను 20 సంపాదించాడు. అయితే వీళ్ళిద్దరూ మేము ఆయన ఇచ్చిన దానికి సరిగా సంపాదించగలిగి తిరిగి ఆయన అడిగాడు కదా ఇవాళ కొన్ని సంవత్సరాల తర్వాత మేము సరైన రీతిలో ఆయనకి మరలా తిరిగి ఇవ్వగలుగుతున్నామా లేదా అని వారు భయపడుతూ, కొంత అభివృద్ధి చేసి కూడా భయపడుతూ వస్తూ ఉంటే ఈ ఒకటి ఉన్నవాడు మాత్రము ఆ దాసి పెట్టాడు కదండి, ఒకటే అది తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చి అన్నాడంట, వీళ్ళకంటే ముందు వీళ్ళకి పాస్ పెట్టాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ ఒక్కటే అయినటువంటి వాడు తీసుకొని వచ్చి, యజమానుడా నువ్వు ఇచ్చింది ఇదిగో, నేను అది దేనికి నాకు ఉపయోగపడదేమో అని చెప్పి చక్కగా దాన్ని దాచిపెట్టి నీకు ఇస్తున్నాను. తరువాత కొంచెం కొంచెం ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు వారి 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 వీలైనంత మట్టుకు వారు తీసుకొని వచ్చారు. ఆ ఒక్కటి దాచిపెట్టుకొచ్చి ఇచ్చినోడిని అంటున్నాడు, వాడి ముఖం మీద ఉమ్మేసి అంటున్నాడంట, ఒరేయ్ నీ స్తోమత 1 కంటే నువ్వు పెట్టుబడి పెట్టలేవు, అభివృద్ధి చేయలేవు, కనుక నీకు 1 ఇచ్చా. వాడికి 2, వాడికి 3, లేకపోతే వాడికి 5, వాడికి 10. వాళ్ళు పెట్టుబడి పెట్టగలుగుతారు, దాన్ని మళ్ళీ రొటైన్మెంటు చేయగలరు కాబట్టి వాళ్ళకి అంత ఇచ్చా. నీకు తక్కువ ఇచ్చానని వాళ్ళకి ఎక్కువ ఇచ్చానని కాదు. అయితే 1 ఇచ్చానా, 2 ఇచ్చానా, 5 ఇచ్చానా, 10 ఇచ్చానా అని కాదు. దానిని నీవు నీ అభివృద్ధి కొరకు వినియోగించుకోక దానిని అభివృద్ధి చేయలేకున్నావు గనుక నీవు సోమరివైన చెడ్డదాసుడివి అన్నాడు. ఎవరంట? సోమరి అయిన చెడ్డదాసుడు. దేవుడు చాలామందికి ఆత్మ సంబంధమైన కృపావరములు ఇచ్చినప్పుడు, ప్రార్థనా వరములు ఇచ్చినప్పుడు, దర్శన వరములు ఇచ్చినప్పుడు వివేచన వరం ఇచ్చినప్పుడు, ప్రవచన వరం ఇచ్చినప్పుడు, అనేకులు ఎదుట సాక్ష్యం ఇచ్చి ప్రభువును మహిమపరచగలిగే కృపావరం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము పాస్టర్లం కాదుగా, నేను నాకంటే ముందున్న ఆంటీ అంతటి దాన్ని కాదుగా, ఆ అంకుల్ అంతటి వాడిని కాదుగా, మేమేం చేసేమి అనుకుంటున్నాం. కానీ అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? సోమరి అయిన
చెడ్డవాళ్ళంట. సోమరులను ఏమన్నాడు దేవుడు? అందుకే సొలొమోను భక్తుడు తన యొక్క మరి గ్రంథాల్లో రాశాడు, సామెతల గ్రంథంలో, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమలు ఏం చేస్తాయండి? చలికాలము తర్వాత వర్షాలు లేనప్పుడు ఎండ తక్కువగా ఉన్న కాడ ఎక్కడైతే ధాన్యం ఉంటాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి భూమి లోపల మనకి ఎంత వరదలు వచ్చినా కానీ కొన్ని అడుగుల కింద వరకే వెళ్తాయి నీళ్లు, మరీ ఎక్కువ లోతు వెళ్ళదు ఆ తేమ. ఆ కొన్ని అడుగుల కింద నీరు వరదొచ్చి ఊరుగొట్టుకెళ్ళినా కూడా కింద ఎక్కడైతే వేడుండిదో అంత లోతుకి సొరంగాలు చేసుకొని ఆ చీమలో ఈ ఆహారానికి మరి మంచి నిధుల్లాగా కట్టుకొని ఆ గూడెంలో దాచుకుంటాయంట. మనకు తెలుసు కదా, 10 చీమలు కలిసి అంత మినపగుండుని నెట్టుకెళ్తా ఉంటాయి. ఒక 20 చీమలు కలిసి అంత బెల్లపు గడ్డని నెట్టుకెళ్తాయి. ఒక 2-3 చీమలు కలిసి అంత బొరుగు ముద్దని ఒక అటుకుని నెట్టుకెళ్తూ ఉంటాయి. ఎంత దూరం నెట్టుకెళ్తాయి తెలుసండి? ఒకవేళ మనకి నిరుత్సాహం ఉంటే మనం కూడా అంత దూరం తీసుకెళ్ళలేము. ఇప్పుడు ఎక్కడ ఊడ్చేదిలు అనుకుంటాం మనం, అవి మాత్రము చక్కగా తీసుకెళ్ళి అవి ఎక్కడ సొరంగాలు చేసుకున్నాయో అక్కడ. అనగా దేవుడిచ్చినటువంటి కృపావరములను, దేవుడిచ్చిన అనుభవ జ్ఞానములను మనము వినియోగించుకొనుచు ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని వృద్ధి చేసుకోవాలి, కాపాడుకోవాలి, దాచిపెట్టుకోకూడదు. దేవుని వాక్యములో ప్రభువారు చెప్తున్నాడు, దేవుడు నీకు సత్క్రియ అనబడిన కృపావరం అనే వెలుగిచ్చినప్పుడు ఆ వెలుగు మీద నీవు ఏదో ఒకటి కప్పి పెట్టకూడదు. ఆ వెలుగు అనేకులకు ప్రకాశింపనీయాలి. కనుక చాలామంది దేవుని యొక్క అనుభవ జ్ఞానము విషయంలో, దేవుణ్ణి గుర్తించే విషయంలో, దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, దేవుని మహింపరిచే విషయంలో సోమరులుగాను నిష్ఫలులుగాను మారిపోతా ఉన్నారు. అందువలన వారు ఏం పొందుకోలేకపోతున్నారు? కృపలో విస్తరించలేకపోతా ఉన్నారు. దేవుని వాక్యంలో దేవుని యొక్క అనుభవ జ్ఞానం అంటే ఏమిటంటే చూడండి ఒకసారి 2వ కొరింథీ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనము నుండి చూస్తే, అంధకారములో నుండి 4వ అధ్యాయము 5వ వచనము, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుని గూర్చి మనము ఆయన రక్షకుడనియు ప్రభువనియు దేవుడనియు మనం ఏం చేయాలంటండి? అనుభవ జ్ఞానమును కలిగి ఉండాలంట. 7వ వచనంలో అంటున్నాడు, అయినను ఆ బలాధిక్యము మా మూలమునైనది కాక దేవుని యందైనదయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మనం ఎవరమండి? మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని ఆయన సన్నిధిలో ప్రార్థించే కృపావరం ఇచ్చాడు, ఇంకా అనేక విధమైన కృపావరములు ఇచ్చాడు దేవుడు. మనం ఎవరమండి? మనం ఏమన్నా ఆయనతో సమానులమండి? చెప్పండి, ఆయనతో సమానులమా? కాదు. మంటి ఘటములను ఎవరమంట? ఘటము అంటే కొండ. మరి పూర్వకాలంలో వంటలన్నీ కూడా వాడుకోవడానికి ప్రతి పాత్ర కూడా ఉండేవి? మట్టి పాత్ర ఉండేవి. రాగివి ఇత్తడి ఉండేయండు, వాటిలో ధాన్యం దాచిపెట్టుకునేవాళ్ళు. వాడుకోవడానికి మాత్రము మట్టివి. ఒకరోజు మా తాతయ్య గారు వృద్ధాప్యంలో, మా ముత్తాత గారు, ఆయన తాతయ్య కాదు మా ముత్తాత,
మా ముది అవ్వ చనిపోయి ఉన్నారు. అయితే ఆయన ఒక్కడే వంట చేసుకుంటున్నాడు, బాగా కొంచెం హుషారైనోడే అప్పటికే. అయితే వంట చేసుకుంటా మట్టి సెట్లో అప్పుడే వాళ్ళ కొడుకు కోడలు, అంటే మా తాతయ్య అమ్మమ్మలకి వేరుగా బతుకుతున్నాడు. బతుకుతూ ఏం చేశాడు తెలుసా, వాళ్ళ మీద వాళ్ళు ఏదో అన్నారు, పక్కనే ఏదో కోపం వచ్చింది ఆయనకి, పెద్ద ఆయన కదా, వచ్చి ఆ పప్పు వండుకొని ఉన్నాడు, ఆకుకూర పప్పు సట్లో పెట్టి పప్పు గుత్తితో ఒక్క ఒత్తాడు తిప్పడానికి, ఏమైపోయింది, పగిలిపోయింది. కానీ అదంతా కొన్ని అదే ముది అవ్వగారు ఆమె ఉన్నప్పటి నుండి వాడుతున్న చెట్టు అంట. వాళ్ళు మరి వాటిని ఎంత నైపుణ్యంగా వాడి ఉంటారు ఏమండి. మట్టి పాత్రలు, పాలు కాయడానికి అవే, పెరుగు తోడు పెట్టడానికి అవే, వెన్న తీసి పక్కన వేసుకోవడానికి అవే, ముంత నెయ్యికి అవే, సంకటి చేసుకోవడానికి అవే, మిరగాయలు వేయించుకోవడానికి అవే, ధాన్యం వేయించుకోవడానికి అవే, అన్నం వండుకోవడానికి అవే, కూరలు వండుకోవడానికి అవే, ఇంట్లో వాడుకునే ప్రతి పాత్రలు, ఆఖరికి మంచినీళ్ళు తాగడానికి కూడా అవి. అయితే వీటిల్లో ఏవి త్వరగా పగలడానికి రెడీగా ఉంటాయి చెప్పండి. ఈ పాత్ర ఇలా వాడుకునే పాత్రలన్నిటిలో ఏవి త్వరగా పగులుతాయి? మట్టియే కాదంట్లా, నేను చెప్పిందంతా మట్టివే. మట్టి వాటిలో ఏవి తొందరగా పగులుతాయి? నీళ్ల కుండలు, అవునా కదా. సట్టి కానీ అన్నం వండుకునే కానీ అవి కొంచెం మందంగా తయారు చేస్తారు. నీళ్ల కుండలు కొంచెం పలచగా ఉంటాయి. అయితే మనం ఎలాంటి వాళ్ళమంట, ఎవరమంటే మనం మట్టి కుండలము, ఘటములము. మనలను దేవుడు ఆయన మహిమైశ్వర్యముతో నింపాడని తెలుసుకోవాలి, గ్రహించాలి. అల్పురాలను, అయోగ్యుడును, దౌర్భాగ్యుడును, పాపిని, దూషకుడును, పాపులమైన మమ్ములను దేవుడు ప్రేమించాడు, క్షమించాడు, కృప చూపాడు. పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవుడైన తనను, పాపముతో దౌర్భాగ్యములో జీవించిన నన్ను తన యొద్దకు పిలుచుకొని తండ్రి అనేటువంటి ధన్యత, ఆధిక్యత నాకు ఇచ్చాడే. కనుక నేను ఎంతగానైనా నా దేవునికి నేను కృతజ్ఞుడనై ఉండాలి, కృతజ్ఞురాలునై ఉండాలని మనము ఎరిగి ఉండాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువలన అంటున్నాడు, ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును ఆయన మాకిచ్చాడు. అయితే 8వ వచనంలో అంటున్నాడు, ఎటుపోయినను శ్రమలు పడుచునను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవుడు మనము ఏ స్థితిలో ఉన్న, ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధముగా మనకు అనుకూలపరిచి విడిపిస్తున్నాడు, ఏ విధముగా మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనల్ని మనల్ని విడుదలిస్తూ ఉన్నాడు, వీటన్నిటిని మనం ఏం చేయగలగాలంటండి, గ్రహించగలగాలి. అనుభవం అంటే ఏమంటారండి? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? ఏ విషయంలో అనుభవం ఉంది అంటారో ఆ విషయంలో అనేకమైన ఒడుదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని అనుభవం కలిగిన వారు అంటారు. అనుభవశాలంటే బాగా మాట్లాడతాడు, ఇంక ఏదో పైన చేస్తాడని కాదు, కానీ ఆ అనుభవం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, మరి అనుభవం లేని వారికి వల్ల కాని పనిని తాను చేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక మెకానిక్ షాప్కి వెళ్తే అక్కడ జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, ఏదైనా ఏ ఫీల్డ్లోనైనా ఉంటారు. ఈ జూనియర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేయగలిగిన పని అంతా వాళ్ళు చేస్తారు. ఆ సెట్ని విప్పదీయడం, దాన్ని క్లీన్ చేయడం, దాన్ని రెడీగా పెడతారు. ఈ అనుభవం ఉన్నటువంటి మేస్త్రి ఏం చేస్తాడు, ఈయన వాటిని ఎలా ఫిట్ చేయాలో, ఎలాగో చేయాలో అవి ఈయన చేస్తూ పోతాడు. అవి ఎలా కనెక్షన్ చేయాలో,
ఎలాగో వాటిని మరి చక్కగా మళ్ళీ అవి ఉపయోగపడేలాగా వీళ్ళు అనుభవం లేని వారు చేయలేనటువంటి పనులను ఇతడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువును నమ్మిన తరువాత కూడా మనకు ఎదురయ్యే ప్రతి సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాలు, నష్టాల్లో వాటి వెనుక దేవుడుంచిన మహిమను ఎరిగి ఉండాలి. దొరికింది కదా లోకము, దొరికింది కదా సంపాదన, దొరికింది కదా లోకాశలు అనుభవించడానికి సమయం అనుకొని లోకము వెంబడిపడిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఒకవేళ శ్రమ పడ్డా, ఇప్పుడు నేను ఒక ఒత్తిడికి లోనైనా, ఇప్పుడు నేను కొంత ఆటంకపరచబడ్డా, దేవుని కొరకు గనక నేను ఇది చేయగలిగితే దేవుడు తిరిగి నాకు మరలా ఆయన మహిమలో పాలిభాగమును ఇస్తాడు అనేటువంటి అనుభవమును కలిగి ప్రభు నిమిత్తం అది ఎలాంటి శ్రమ అయినా, శోధనైనా, ఇబ్బంది అయినా దాన్ని తాళుకొని ఎదుర్కొని నిలబడటమే అనుభవ జ్ఞానము. అందుకే ఆఖరిగా యోహోను భక్తులు అంటున్నారు, యోహోను పత్రిక, మొదటి యోహోను పత్రికలో మొదటి అధ్యాయము మొదటి వచనములో భక్తుడు అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు మాటలు ఎలా ఉన్నాయి? అనుభవం కలిగిన వాడిలాగా ఉన్నాయా, అనుభవం లేనివాడిలాగా ఉన్నాయా? చేపల కూర వండాలంటే ఏం చేయాలి? వంటోళ్ళకి, స్త్రీలకి అనుభవం ఉండాలా లేదా? ఎవరు పడితే వాళ్ళు చేయగలుగుతారా చేపల కూరలు? అనుభవం లేకపోతే మాయ్ అంత చింతపొడి వచ్చి కలిపి పెట్టమ్మాయి అందనుకోండి. కొత్త కోడలకి పాత అత్త ఏం చేస్తాడు? కోడలు గారు వెళ్ళి ఏం చేస్తుంది? అంత ఇట్ట మరిగా అంత అంది కదా అత్త, మళ్ళీ తగ్గిద్దని ఇద్దాం అత్తని ఇంకా అంత వేసింది అనుకోండి, లేకపోతే ఎక్కువ ఇద్దామని బాగా తగ్గిచ్చేసింది అనుకోండి, కూర బాగుండిద్దా? ఇక అత్త కోడలకి లాడాయి అన్నం తినబోయేసరికి అత్తని ఎవరు అడుగుతారు ముందు? కూర బాగలేదని మామ అడుగుతాడు. మామ అడిగితే ఇప్పుడు అత్త ఎవరిని అనేది? కోడలని అనేది. కోడలని అంటే మళ్ళీ ఇప్పుడు భర్త స్టార్ట్ అవుతాడు. భర్త ఏమంటాడు? మేయ్ మా అమ్మ ఉండగా నువ్వెందుకు చేసావు మే అంటాడా లేదా? అంటే మీ అమ్మేనయ్యా ఎంత చింతపండు ఈ మంది, నాకేం తెలుసు సరిపోదని లేక ఎక్కువ ఇద్దని అంటాడు. అదే అనుభవ జ్ఞానం ఉన్న కోడలైతే ఏం చేసిద్ది? అత్త చెప్పింది అర్థం కాకపోయినా ఉరమరిగా కుడి ఎడంగా చూసేస్తుంది. అలాగే యోహోను భక్తుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు. యోహోను భక్తుడు చెప్తున్నాడు, మేము దేవుని కార్యాలని ఏం చేసామంటున్నాడు? మొట్టమొదటి ఏమంటున్నాడు? విన్నాము. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎవరమైనా కూడా దేవుని కార్యాల గురించి దేవుని వద్దకు ఎప్పుడు వస్తామో? విన్నప్పుడా, చూసినప్పుడా? ఫస్ట్ వింటాం. అదిగో దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు విడుదలిస్తాడంట, దేవుడు స్వస్థత ఇస్తాడంట, ప్రార్థనకి వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడట అని మనం వింటాం. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసంతో మనం వచ్చేస్తాం. వచ్చినాక అక్కడ సాక్ష్యాలు కూడా చెప్తారు. సాక్ష్యం చెప్తారా లేదండి? దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పటం కూడా మళ్ళీ వింటాం, ఇంకా బలపడతాం. తరువాత కన్నులతో కూడా చూస్తాం, కొంతకాలం కన్నులతో చూస్తాం. తరువాత ఈ వింటము, కన్నులతో చూడటం అనేది ఒకవేళ మన ఆలోచనతో చేసినా మన జీవితంలో నుండి కలిగింది కాదు. అది బయట జరిగేది మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతాం. దేనికి అంటున్నాడు? మా చేతులు దేనిని తాకి చూచెనో. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేసుకుంటాం, మనం కూడా ప్రభు వైపు చూస్తాం. ప్రభువా, ఈ కార్యం జరిగితే నేను కూడా నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను ప్రభు. ఈ పరిస్థితులను నన్ను బయటేస్తే నేను కూడా రక్షణ పొందుతాను ప్రభు అని చెప్పి మనం కూడా తాకడానికి ఎలా తాగుతామంట? మా చేతులు దేనిని తాకి చూచెనో అంటున్నాడు. అది మీకు తెలియజేయచ్చు.
మనము తాకి చూడాలి దేవుని కార్యాలని. దేవుని గురించి పూర్తిగా నీకు అనుభవ జ్ఞానం లేకపోతే ఎవరన్నా యేసుప్రభులు ఏముంది అందరిలాంటివాడే ఆయన కూడా అంటే నువ్వు కూడా సరే సరే. ఉలవలు తింటావు బసవ అంటే ఏమనిద్దంట? ఎద్దు. బసవ అంటే ఎవరు? ఎద్దు. బసవా ఉలవలు తింటావా అంటే తింటాను అనిద్దా? మనుషుల భాషలో చెప్పిద్దా? యజమానుడు అడిగినంత స్పష్టంగా చెప్పిద్దా? అలాగే బసవల్లాగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? యేసయ్య బిడ్డలుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిదానించి తాకి చూడాలి, ఆయన కార్యాలను వినాలి, ఆయన కార్యాలను అనుభవించాలి. అనుభవించిన వాడికి వాటిలో ఉన్న నష్టాలు కష్టాలు సాటి రావు. ఆమేన్, హల్లెలూయా. వాటిని ఎక్కువగా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే అవన్నీ సహజం. ఇప్పుడు కొత్తగా పనికి వెళితే ఏం చేస్తారు వాళ్ళు? పిల్లలు కుర్రోళ్ళు కొత్తగా పనికి వెళ్ళారు అనుకోండి, వేడి చేసింది లేకపోతే దెబ్బ తగిలింది, అది రాళ్ళ పనికి వెళ్ళో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళి అక్కడ కొంచెం గీసుకొని రక్తం వస్తుంది అనుకోండి, కొత్తగా పనికి వెళ్ళాడు ఆ రోజే అబ్బాయి కొడుకు ఏమవుతుంది? రక్తం వస్తుంటే తుడుచుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చి అమ్మ చూసేమనిద్ది? అమ్మ పిల్లోడేనాడు ఎండలోకి పనికి వెళ్ళినాడు కాదు, బొడుగు పనులు చేసినాడు కాదు. ఏమయ్యో నువ్వు వెళ్ళులే, పిల్లోడు 2 రోజులు రెస్ట్ తీసుకొని వస్తాడు. భర్త ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉంటాయో భర్త చెబుతున్నాడా? తండ్రి చెబుతున్నాడా? తల్లికి ఎవరి మీద ప్రేమ చెప్పండి? నిజంగా చెప్పండి. కొడుకుల మీదే ప్రేమ. ఇక మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారనుకో, ఇంకా అసలు ఇక ఆ తాతకి అసలు లెక్కలోనే ఉన్నాడు. అవయో పిల్లడికి అయిపోయినాయి రా త్వరలో రాని లోళ్ళు రాని. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే ఆ అమ్మమ్మలకి నాయనమ్మలకి ఏమైపోతుంది? క్యాడరు పెరిగిపోతుంది. క్యాడరు పెరిగిపోతుంది. ఇప్పుడు తాత క్యాడర్ ఏమైంది? తాతల క్యాడరు తగ్గిపోతూ ఉండిద్ది. తాత ఎక్కడో సూర్యు కింద మంచం వేసుకొని సొట్టు కాల్చుకుంటా కూర్చుంటాడు. ఏం చేస్తున్నావు? పిల్లడికి సొంటి అయిపోయింది, పిల్లడికి వజ అయిపోయింది, పిల్లడికి అవధం అయిపోయింది. ఏం చేస్తాడు? అసలు ఆయన సూర్యు కింద మంచం వేసుకుని ఎందుకు లోపల ఉండకుండా? చెప్పండి. ఈ సరుకులన్నీ చెబుతారని సూర్యు కింద నుండి ఇంకా ఎక్కడికి పంపించేస్తారు? ఇంకా బయటికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ కుటుంబాలు ఇదొక ఆనందం, సంతోషాలు. ఎందుకు చెప్తున్నానంటే అనుభవ జ్ఞానం. ఒక శ్రమలో అనుభవ జ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది. చాలామంది కూడా రక్షణ పొందే వారికి చెడు మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి వినిపిస్తారు? వీళ్ళు ఏమంటారు? రక్షణ పొందితే శ్రమలు వస్తాయి అంట. ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి అంట. శ్రమలు రక్షణ పొందిన వాళ్ళకి వచ్చేది, అందరికి రావా? రక్షణ పొందకముందు భర్త బజార్లో పట్టుకుని ఇడిచి తన్నాడు కదా, అది శ్రమ కాదా? చెప్పండి. అప్పుడు తాగొచ్చి కొట్టాడు కదా, ఇప్పుడు ఇంకా తాగట్లా, ప్రార్థనకి వెళ్తుందిలే అని తిడుతున్నాడు. ఇది కూడా శోధన అంట. ఏంటిదండి చెప్పండి? శోధన. అప్పుడు బజార్లో పట్టుకొని తాగొచ్చి తన్నింది మాత్రం శోధన కాదంట, శ్రమ కాదంట. ఇప్పుడు ఊరకట్ట మాట అంటే మాత్రం శోధన అంట. ఎంత విచిత్రం అయిపోయింది. ఇప్పుడు వేటికి కనెక్ట్ అయిపోతారంటే ప్రజలు రక్షణ పొందేటప్పుడు సాతానుడు చెప్పే మాటకే లోబడతారు కదండి. ఏదైనా తోటలో అవ్వమ్మ గారు ఎవరి మాటకు లోబడింది? చెప్పండి. ఎవరి మాటకు లోబడింది? చెప్పండి. సాతాను మాటగా దేవుని మాటగా? దేవుడు చెప్పాడు మీరు నా కుమారులుగా నా కుమార్తెలుగా ఉంటారు అన్నాడు. కానీ సాతాను ఏముంది? మీరు దేవతల వలె ఉంటారు, ఆ పండు తిన్నా కానీ మీరు చావనే చావరు అన్నాడు. యేసయ్య చచ్చిపోతారన్న మాట వేరు, ఈ సాతానుడు చావనే చావరన్న మాట వేరు. యేసయ్య జరగబోయే దాని గురించి చెప్పాడు. మీరు ఆ పండు తింటే ఆ రోజు మీకు మరణకాలము స్టార్ట్ అయిద్దని. చచ్చిపోయినట్టు మరణకాలం స్టార్ట్ అయితే చచ్చిపోయినట్టే కదండి. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండు, అది దేవుడు చెప్పాడు. వెంటనే చచ్చిపోతారని చెప్పలే దేవుడు. కానీ ఆ మాటను తీసుకొని సాతానుడు ఏమన్నాడు? ఆ సీక్రెట్ వాడు వాళ్ళ ముందు ఉపయోగించాడు. మీరు చచ్చిపోరు, తిని చూడండి, చచ్చిపోని సావనే సావని. ఎవరి మాటకు లోబడింది అవ్వ? ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క అనుభవ జ్ఞానమును మనము కలిగి ఉండాలి. అపవాది ఏవేవో కలిగిస్తాడు, ఏవేవో మాట్లాడతాడు, ఏవేవో చెప్తాడు, ఏవేవో మార్గాలు మన ముందు ఉంచుతాడు. కానీ ప్రభు చిత్తం తెలుసుకోవాలి. దేవునిలో సాగిపోయేటప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క అనుభవ జ్ఞానములు మనం ఉన్నప్పుడు ఆయన మనకు కృపను విస్తరింపజేస్తాడు. భక్తులందరూ కూడా ఆ శ్రమలు పడినా కానీ వాళ్ళు ప్రభువులో నమ్మకంగా ఉన్నారు. వాటికి వాళ్ళు జడియలేదు, బెదరలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనుభవం జ్ఞానము కలిగిన భక్తులు ఎలాగూ జీవించారో, ఎలాగూ నిలబడ్డారో, ఏవైనా ఛాలెంజెస్, సవాలులు వచ్చినప్పుడు అనేది మనం మరొక పర్యాయం ధ్యానం చేసుకుందాం. కనుక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియ దేవుని బిడ్డలారా. మన బ్రతుకు దినాలలో మనము దేవునికి మహిమకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి నా కొరకే వచ్చాడని నీవు గ్రహించగలగాలి. ఆయన నా కొరకే కలువరి శిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టాడని గ్రహించగలగాలి. నా కొరకే లేఖనముల ప్రకారము తిరిగి లేచాడని గ్రహించగలగాలి. నా కొరకే పరలోకానికి వెళ్ళి త్వరలో రాబోతున్నాడని గ్రహించగలిగితే, ఆయన నీ కొరకు ఏమేమి చేశాడో నీవు నిజముగా అనుభవ జ్ఞానముతో గుర్తించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ, గ్రహించగలిగితే ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా నీ జీవితంలో నీవు కృపలో విస్తరించబడతావు. అలాగూ లేకుండా ఉన్నవారిని దేవుడు అంటున్నాడు సోమరిగాను, నిష్ఫరులుగాను అంటున్నాడు. దేవుని వాక్యములో త్రోవ ప్రక్కన పడిన వారిని గురించి దేవుడు మాట్లాడుతూ, వారు వాక్యమును వింటారు కానీ సంతోషించినట్లే సంతోషిస్తారు, కానీ కొంతకాలము సూర్యుడు వంటి ఎండలు రాగానే, శోధనలు రాగానే వారు వాక్యము విషయంలో, దేవుని మాటకు లోబడే విషయంలో నిష్ఫలులైపోతారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డ? ప్రార్థన చేద్దాం. దేవునిలో ఫలభరితమైన బిడ్డగా ఉండాలనుకుంటున్నావా, లేక నిష్ఫలంగా మారిపోవాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. దేవునిలో సోమరిగా ఉన్నావో, చురుకుగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని కార్యాల కొరకు వెలిగించబడుతూ ఉన్నావో, ఆరిపోయి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. మా పరమ తండ్రి, మీ మాటల ప్రకారం తీర్మానం చేసుకున్న బిడ్డను స్థిరపరచండి, తీర్మానములు స్థిరపరచండి అయ్యా. మేము రక్షణ విషయములోను, ఆత్మీయ విషయములోను, మీ రాజ్య సంబంధమైన రాకడ కొరకు ఎదురు చూసే విషయములు, సిద్ధపడే విషయములు సోమరులుగా కానీ నిష్ఫరులుగా కానీ కాకున్నట్లుగా మీ కృపతో నింపి బలపరచమని, గొప్ప కార్యములు జరిగించమని, మేలుతో నింపమని, విన్న వాక్యము ప్రకారము బిడ్డలు ఫలించి అభివృద్ధి పొంది, అదిగో హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నట్లుగా సోమరితనము లేని వారిగా చురుకుగా అయినటువంటి భక్తి కలిగిన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బిడ్డలకు దయచేసి మేలుతో నింపమని, మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.